అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మరి అంతర్జాతీయ విషయాల మీద మనం మాట్లాడుకున్నప్పుడు ఇంతకు ముందు ఒక ఎపిసోడ్లో కూడా మీరు కాదేది రాజకీయాలకు అతీతం అన్నారు. అట్లాగా అదే ప్రశ్న ఇప్పుడు దీనికి లింక్ చేసుకుని మాట్లాడేటైతే, ఒక దేశంలో ఇట్లా జరిగితే మరి అన్ని దేశాల్లో కూడా ఇట్లాగా జరుగుతుందా అనే ఒక ప్రశ్న నా మదిలో ఉదయించింది. ముఖ్యంగా చైనాలో ట్యాంగ్ అనే ఒక వ్యక్తి, అతను ఫార్మర్ సెక్రటరీ ఆఫ్ అగ్రికల్చర్ మినిస్ట్రీలో చాలా రూలింగ్ దాంట్లో ఇది చేశాడు. సో దాని మీద అతని మీద ఒక పెద్ద అభియోగం వచ్చింది. తను ఆ పదవిలో ఉన్నప్పుడు అనేక మందికి, అనేక వ్యక్తులకి, సంస్థలకి చాలా లాభం చేశారని, డబ్బులు బాగా చేసుకున్నారని, ఆయన సంపాదించిన డబ్బులందరినీ ప్రభుత్వమే తీసుకుని నేషనల్ నిధికి పంపించారని, ఆయన అరెస్ట్ చేసి కూడా ప్రాసిక్యూట్ చేస్తారని. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అట్లాంటి ఉన్న దేశంలోని ఇలాంటివి జరుగుతూ ఉంటే, మరి రాజకీయాల్లో అవినీతి మచ్చ లేకుండా ఉండేటువంటి నాయకులు ఎవరు మనకి ఈ రోజుల్లో ఎవరు కనబడట్లేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరగడానికి అవకాశం ఉంటుందా? ఇది కూడా చైనాలో నిగ్గు తేలుతుందా? ఏమిటి రాజకీయాల్లో ఇది ఒక మంచి మార్పు అని అనుకోవచ్చా అనే దాని మీద ఓ చిన్న వివరణ. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వాడికి డెత్ సెంటెన్స్ ఇస్తా ఉన్నారు. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ ప్రాసిక్యూషన్, డెత్ సెంటెన్స్. అవినీతికి డెత్ సెంటెన్స్ ఇచ్చేటట్టయితే భారతదేశం లాంటి దేశంలో ఎవరైనా రాజకీయ నాయకుడు మిగులుతాడా అన్న క్వశ్చన్ మనం వేసుకోవాలి. అంత లెవెల్లో ఉంది భారతదేశంలో కరప్షన్ లెవెల్స్. రాజకీయ ప్రపంచం అంతటా ఉంది, భారతదేశం ఏది తక్కువ లేదు. టాప్ మోస్ట్ కరప్షన్ కంట్రీస్లో తప్పకుండా భారతదేశం ఒకటిగా వస్తుంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఒకటి, ఇది సరిగ్గా గనక అయితే మంచి విషయం, ఒక రకంగా మంచి విషయం కాదు. ఎందుకంటే ఎంత కరప్షన్ అయినా డెత్ సెంటెన్స్ అనేటటువంటిది ఐ డోంట్ నో, ఐ మీన్ కరెక్ట్ కాకపోవచ్చు. ప్యూనిటివ్ యాక్షన్కి ఏదైనా చేయొచ్చు, వాడి అసెట్స్ అన్నీ ఇచ్చేయచ్చు. దట్స్ ఎక్స్ట్రీమ్. అది నాట్ అడ్వైజబుల్ ఈవెన్ ఎనీ అదర్ కంట్రీ ఆల్సో. మోర్ ఇంపార్టెంట్ థింగ్, సిస్టమ్ అంత పర్ఫెక్ట్గా చైనాలో ఉందా? ఇప్పుడు జీ నాన్ కరప్టా? 10 మందిలో ఒకడే కరప్టా? 10 మందిలో 5 కరప్ట్ అయి దొరికినవాడు ఒకడు కాబట్టి రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఇటు రకంగా జరిగిందా మనకు తెలియదు. ఏది ఎందుకు తెలియదంటే ఏది బయటికి రాదు. బ్యాంబూ కర్టన్స్ అని కదా, సోవియట్ యూనియన్ ఐరన్ కర్టన్స్ అని, బ్యాంబూ కర్టన్స్ అని అనేవాడు. అంత క్వాలిటేటివ్లీ బెటర్ అడ్మినిస్ట్రేషన్ కమ్యూనిజంలో వస్తుందని నేను అనుకోను. ఎందుకంటే ఏదైనా క్లోజ్డ్ సొసైటీ, క్లోజ్డ్ ఎకానమీలో కరప్షన్ ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అది బయటపడ్డ రోజు మొత్తం వ్యవస్థే విచ్ఛిన్నం అవుతుంది. రష్యాలో చూసాం. రష్యా కూడా సేమ్ సిస్టమ్ కదా, కమ్యూనిస్ట్ సిస్టమ్. మొదలైనప్పుడు బాగానే ఉంది, బట్ రాను రాను ఈ బ్రెజ్నేవ్, కోసిగిన్ వీళ్ళు వచ్చే టైంకు సిస్టమ్ కొలాప్స్ అయిపోయింది. కరప్షన్ ప్లస్ ఇన్ఎఫిషియన్సీ రెండు చోటు చేసుకున్నాయి కాబట్టి మొత్తం యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయింది. అది జరగకుండా చైనా మాత్రం జాగ్రత్త పడింది. అది ఇన్ఫ్యాక్ట్ చైనీస్ సిస్టమ్ స్టడీ చేయాలి. కమ్యూనిజంలో మార్కెట్ ఓరియంటెడ్ ప్రొడక్షను, మార్కెట్ ఓరియంటెడ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి రెండింటిని మ్యాచ్ చేసి, యాక్చువల్గా ఇది కమ్యూనిస్ట్ కంట్రీ కాదు ఈరోజు, ఇది ఒక హైబ్రిడ్ ఐడియాలజీ ఆఫ్ పార్ట్ కమ్యూనిజం, పార్ట్ క్యాపిటలిజం. ఇన్ఫ్యాక్ట్ సబ్స్టాన్షియల్ క్యాపిటలిజం, లెస్ ఆఫ్ కమ్యూనిజం. ఆ రకంలో సక్సెస్ఫుల్ మోడల్ను ఒకటి బిల్డ్ చేయగలిగారు. అది వాళ్ళ గొప్పతనం. అంత గొప్పతనమైన మోడల్లో కూడా
కరప్షన్ ఒక మేజర్ ప్రాబ్లం అనేది మాత్రం తెలుస్తూ ఉన్నది. దీన్ని బట్టే కాదు, అంతకుముందు కూడా చాలా చాలా వచ్చాయి. బట్ రియల్గా కరప్ట్ వాళ్ళను పనిష్ చేస్తున్నారా? పొలిటికల్ అడ్వర్టైజ్ కరప్ట్ అయితే వాళ్ళనే ఇదంతా మనకు తెలుస్తుంది. ఎప్పుడో ఇటువంటి క్లోజ్డ్ సిస్టమ్స్ ఒక్కరోజు అరప్ట్ అవుతాయి. అరప్ట్ అయినప్పుడు మొత్తం అంతా బయటకు వస్తుంది. అప్పటిదాకా ఎవ్రీథింగ్ సీల్డ్గా ఉంటుంది. బట్ ఇన్ ఎనీ కేస్ ది డ్రైవ్ అగేన్స్ట్ కరప్షన్ మాత్రం ఇట్స్ ఎ గుడ్ థింగ్. చైనాలో చేయగలుగుతున్నారు, మిగిలిన దేశాలు ఎక్కడ చేయలేకపోతున్నారు. ఒక మేబీ ఓన్లీ అదర్ కంట్రీ ఎక్సెప్షనలీ నాన్ కరప్ట్ ఈ సింగపూర్. బట్ సింగపూర్కు 2-3 ప్లస్లు ఉన్నాయి, విచ్చి మిగిలిన వాళ్ళకి అందరికీ లేని. సింగపూర్లో 40-50 ఏళ్ళు లీ క్వాన్ యూ ఉన్నాడు, ఐరన్ హ్యాండ్తో నడిపించాడు. విజన్ ఉంది మనిషికి. రెండోది టాలెంట్ పే ఇట్, అంతే. వాడు టాలెంటెడా మినిస్టర్కు తక్కువ జీతం కాదు, ఆ పెద్ద కంపెనీ CEO జీతాన్ని మించి మినిస్టర్కు జీతం ఉంటుంది. అండ్ ఎవరైనా కానీ కరప్షన్ అని తోరిస్తే మాత్రం టాలరేట్ చేసేది. ఈశ్వరన్ అంత పెద్ద వేసుకొని వచ్చి మన దేశం అంతా తిరిగిపోయినాడు, మాట్లాడాడు. ఫైనల్గా కరప్షన్ కోసంగా పొలిటికల్ లీడర్సు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ అయిన 2 కంట్రీస్ ఏమైనా చెప్పాలంటే ఒకటి చైనా, ఇంకోటి సిస్టమ్, రెండోది ఓపెన్ సిస్టమ్స్లో సింగపూర్. ఈ రెండే ఒప్పిస్తున్నాయి. మిగిలిన అన్ని చోట్ల ఒకటి ఏంటంటే ఈ లిబరల్ డెమోక్రసీస్లో లైక్ ఆస్ట్రేలియా, హోల్ ఆఫ్ వెస్టర్న్ యూరప్, ఇక్కడ కొంతవరకు తక్కువ, డెఫినెట్లీ తక్కువ, నా కానీ తక్కువ. మళ్ళీ అమెరికాలో చేస్తే అయిపోయింది. అంతకుముందు ఉన్న దానికని మొదటి నుంచి కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ లాబియింగ్ సిస్టము, క్విడ్ ప్రోకో సిస్టమ్స్ చాలా రన్ అవుతూ ఉన్నాయి. కంపెనీస్ అన్నీ దే ఆర్ బ్రైబ్డ్. ఇరాక్ మీద వార్ చేసిన తర్వాత వచ్చిన కాంట్రాక్ట్స్ అన్నీ అప్పుడు పవర్లో ఉన్న బుష్ వాడికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసుకున్నాడు. ఇది జరుగుతూ ఉన్నది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. బట్ లాటిన్ అమెరికా, ఆఫ్రికాలో చాలా హై లెవెల్లో ఉన్నది. చైనా ఎస్ మేబీ మనకు అనిపిస్తుంది దాన్ని బట్టి కరప్షన్ను ఉన్నది, బట్ స్ట్రిక్ట్గా డీల్ చేస్తున్నారు. బట్ వాట్ యాక్చువల్లీ ఈస్ ది సిచ్యుయేషన్ గాడ్ ఓన్లీ నోస్. ఇట్ విల్ ఓన్లీ కమ్ అప్ వెన్ సంథింగ్ అరప్ట్స్. చూడాలి మరి మంచి విషయం. మరి ఏమవుతుందో ఈ విషయంలో మటుకు చూసుకుని మిగిలిన దేశాలు కూడా ఆదర్శవంతంగా వెళ్తే బాగుంటుంది అనుకుందాం.